ఈ వీడియోలో మనం టెస్ట్ క్లాస్ చూద్దాము. సినారియో వచ్చేసి ఇఫ్ యాన్యువల్ రెవెన్యూ ప్రొవైడెడ్ బై యూజర్ ఇస్ లెస్ దాన్ 1000 దెన్ త్రో అన్ ఎర్రర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఈ పర్టికులర్ సినారియోకి ట్రిగర్ ఎలా రాయాలి అనేది చూసాము. లెట్స్ సాల్వ్ టెస్ట్ క్లాస్. సో ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి యాన్యువల్ రెవెన్యూ ఒక ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్లో మనం 1000 కన్నా తక్కువ వాల్యూ ఇస్తే మనకి ఎర్రర్ త్రో చేయాలి. సో ఆల్రెడీ మనం ట్రిగర్ అనేది సాల్వ్ చేసాం. లెట్స్ రైట్ టెస్ట్ క్లాస్ ఫర్ దిస్. ఆల్రెడీ అకౌంట్ హ్యాండ్లర్ టెస్ట్ అని ఒక టెస్ట్ క్లాస్ని మనం క్రియేట్ చేసాము. ఈ పర్టికులర్ దాంట్లోనే టెస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఈస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ void మెథడ్ నేమ్ ఏంటి, యాన్యువల్ రెవెన్యూ చెక్ టెస్ట్. ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. లైక్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఈస్ షో ఎర్రర్ టెస్ట్ ఏమో ఫోన్ నెంబర్ కోసం రాసింది, పాపులేట్ షిప్పింగ్ అడ్రస్ టెస్ట్ ఏమో షిప్పింగ్ అడ్రస్ బిల్లింగ్ అడ్రస్ కోసం రాసింది, ప్రివెంట్ డూప్లికేట్ నేమ్ టెస్ట్ మనం ఇందాక ప్రీవియస్ వీడియోస్లో ఒక ట్రిగర్ సాల్వ్ చేసాం. ఎప్పుడైతే ఇక్కడ నేమ్ డూప్లికేట్ నేమ్ ఇస్తామో ఎర్రర్ త్రో చేయాలి. ఇలా డిఫరెంట్ సినారియోస్ రాస్తున్నప్పుడు మనకి ఒకే మనకి సేల్స్ ఫోర్స్లో ఎట్లా ఫాలో అవ్వాలి రూల్, సేమ్ ఒక హ్యాండ్లర్ క్లాస్ ఉండాలి, ఒక టెస్ట్ క్లాస్ ఉండాలి, ఒక ట్రిగర్ ఉండాలి. అట్లా అయితేనే మనకి నీట్ ఉంటుంది. మనం డిఫరెంట్ మెథడ్స్ క్రియేట్ చేసుకొని మనం ఫంక్షనాలిటీస్ సాల్వ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేమింగ్ కన్వెన్షన్ అనేది నేను సేమ్ ఇస్తున్నాను. ఆ మెథడ్ నేమ్ ఏది ఉందో టెస్ట్ క్లాస్లో కూడా అదే నేమ్ ఇస్తున్నా. సో మనకి ఈ పర్టికులర్ సినారియో ఈ సినారియోకి టెస్ట్ మెథడ్ అని చెప్పి ఈజీగా అర్థం అవ్వడానికి కోసం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ ACC ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు టెస్ట్ అకౌంట్, ఎనీథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ACC డాట్ ఫోన్, మనం ఒక సినారియో రాసాం కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది ఫోన్ ఇవ్వకపోతే. అండ్ ACC డాట్ యాన్యువల్ రెవెన్యూ, యాన్యువల్ రెవెన్యూ అనేది 200 ఇచ్చి చూద్దాము. జస్ట్ ట్రై టు ఇన్సర్ట్ అకౌంట్. ఏం చేయట్లేదు, జస్ట్ యాన్యువల్ రెవెన్యూ 200 ఇచ్చాను. మనకి 1000 బిలో ఉంటే ఎర్రర్ త్రో చేయాలి, రైట్? లెట్స్ రన్ ద టెస్ట్ క్లాస్. యా, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? లెట్స్ సీ. యాన్యువల్ రెవెన్యూ చెక్ టెస్ట్ సిస్టమ్ డాట్ ఇన్సర్ట్ ఫెయిల్ ఎక్సెప్షన్ థ్రోన్. ఎందుకు? యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి లెస్ దెన్ 1000. యా, మన ట్రిగ్గర్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే 200 ఇస్తామో అది అలౌ చేయొద్దు. సో ఇక్కడ కూడా మనకి అలౌ చేయట్లేదు, ఇన్సర్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మనం ట్రై క్యాచ్ యూజ్ చేసి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, ట్రైలో మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ పర్టికులర్ ట్రైలో ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ని క్యాచ్ చేయడానికి ఎక్సెప్షన్ యూజ్ చేస్తున్నాము. ఎక్సెప్షన్ ఈ. ఇందులో ఆ ఎక్సెప్షన్ని మనం అసర్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి అసర్ట్ ఈక్వల్స్ టు ఆ స్టేట్మెంట్స్ యూజ్ చేసి హ్యాండిల్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఎక్సెప్షన్ క్లాస్లో మనకి ఈ అనే వేరియబుల్లో మనకి మెసేజ్ అని వస్తుంది. ఈ డాట్ గెట్ మెసేజ్ డాట్ కంటైన్స్. ఒకవేళ మనకి ఇందులో ఈ పర్టికులర్ ఏదైతే ఎక్సెప్షన్ ఆర్ ఎర్రర్ త్రో చేస్తున్నారో ఆ దాంట్లో ఈ పర్టికులర్ స్ట్రింగ్ మనకి మ్యాచ్ అయితే ఇగ్నోర్ ద ఎక్సెప్షన్, ఎల్స్ త్రో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఓకే, ఒకసారి ట్రై చేసి చూద్దాము. యా, ఎర్రర్స్ ఏం లేకుండా సాల్వ్ అయిపోయింది. రన్ ద టెస్ట్. ఇప్పుడు చూడండి, టెస్ట్ అనేది ఏం ఎర్రర్ లేకుండా రన్ అయిపోయింది. అంటే టెస్ట్ అనేది సక్సెస్ అయిపోయింది. కోడ్ కవరేజ్ చూద్దాము. ట్రిగర్లో 100% అన్ని మెథడ్స్ కవర్ అయిపోయింది. అండ్ అపెక్స్ క్లాస్కి వస్తే మనం రాసిన మెథడ్ ఏంటి, యాన్యువల్ చెక్. సో ఈ పర్టికులర్ ఇక్కడ బ్లూ లైన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి కదా. అంటే ఇగ్నోర్ చేయండి మిగతావి. ఈ ప్రతి ఒక్క సినారియోకి డిఫరెంట్ మెథడ్స్ రాసాము. ఈ పర్టికులర్ యాన్యువల్ చెక్ రెవెన్యూ ఇక్కడ వరకు కన్సిడర్ చేయాలి. ఇక్కడ వరకు కన్సిడర్ చేసినప్పుడు అన్ని బ్లూ వచ్చింది. అలాగే మనం వేరే మెథడ్లో చెక్ చేసుకున్నప్పుడు వేరే మెథడ్ ఇందాక ఇప్పుడు ఏంటి, ప్రివెంట్ డూప్లికేట్ నేమ్. ఇక్కడ ఈ పర్టికులర్ సినారియోలో అన్ని బ్లూ వచ్చింది, ఎక్కడ రెడ్ లేదు. ఓకే, మనం మెథడ్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి
ఓవరాల్గా కూడా చూసుకోవాలి. ఓవరాల్గా 91% వచ్చింది. ఇది ఇగ్నోర్ చేయండి, ఇది ఎల్డబ్ల్యూసి కోసం రాసిన కోడ్, అందుకని 91% వచ్చింది. ఒకవేళ ఈ పర్టికులర్ తీసేస్తే 100% కోడ్ కవరేజ్ అయినట్టు. ఓకే, అండ్ కోడ్ కవరేజ్ మనకి మ్యాక్సిమం 75% ఉంటే సరిపోతుంది, బట్ మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిది కోడ్ కవరేజ్ అనేది. ఓకే, యా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.